బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ కాస్త హాట్ గానే సాగాలే ఉంది. ప్రస్తుతం హౌస్లో కెప్టెన్సీ టాస్కు చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే సంజన కెప్టెన్ అయిందన్న విషయానికి తెలిసిందే. ఇక ఈ టాస్కులో హౌస్ మేట్స్ మధ్య గొడవలు గట్టిగానే జరిగాయి. ఇది జరిగి సంజన కెప్టెన్ అయిన తర్వాత భరణి, ఇమ్మానుయేల్పై వివాదాస్పద కామెంట్స్ చేశాడు మాస్క్మ్యాన్ హరీష్. ఇప్పటివరకు వాళ్లని మగాళ్లు అనుకున్నా ఇప్పుడే ఆడవాళ్లని తెలిసింది అంటూ హరీష్ అన్నాడు. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పుణ్యమా అని అటు కామనర్లు ఇటు సెలబ్రిటీలు ఇద్దరూ తన్నుకు చస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో సంచాలక్గా ఉన్న మనీష్ తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో ఇమ్మానుయేల్ ఫైర్ అయ్యాడు. ఆ టాస్కు మిగిలిన భాగం ఈరోజు ఎపిసోడ్లో చూపించబోతున్నారు. ఇమ్మూకి సపోర్ట్ చేసిన భరణి అవుట్ కాగానే మిగిలిన నలుగురు గేమ్ కంటిన్యూ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ వాల్ని టచ్ చేశాడంటూ భరణి గొడవ చేయడంతో తనని కూడా ఎలిమినేట్ చేశాడు మనీష్. అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న హరీష్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఎలిమినేట్ అయ్యాననే కోపంతో హెల్మెట్ విసిరి పారేశాడు పవన్ కళ్యాణ్. ఇక ప్రియ సరిగా నిల్చోకుండా పక్కకి తిరిగిందిగా అంటూ రాము రాథోడ్ కంప్లైంట్ చేస్తే ప్రియ కూడా తప్పుకుంది. తొక్కలో ఫెయిర్ గేమ్ మాటలు కూడా ఫెయిర్గా లేవు అంటూ సంచాలక్పై ఫైర్ అయింది ప్రియ. ఏ పిల్ల ప్రియా, నన్ను తొక్కేయడానికి ట్రై చేయకు, మర్యాద మనీష్ మారాడయ్యో. బిగ్ బాస్ హౌస్లో ఒక్క గుడ్డుతో మొత్తం అందరినీ హడలెత్తించింది సంజన. సైలెంట్గా గుడ్డు తినేసి తాను తినలేదని బుకాయించడంతో అటు ఓనర్లు ఇటు టెనెంట్లు బీపీ తెచ్చుకొని ఒకరినొకరు తెగ తిట్టుకున్నారు. ఇక సినిమా అంతా అయిపోయాక అంతా నేనే చేశానంటూ సంజన చెప్పడంతో ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో కూడా సంజన పెట్టిన చిచ్చుతో కామనర్లు తన్నుకు చచ్చారు. లేటెస్ట్ ప్రోమోలో ప్రియా, మనీష్ మధ్య జరిగిన గొడవ హైలైట్ అయింది. సంజన దెబ్బతో హౌస్లో లెక్కలన్నీ మారిపోయాయి. ఆడియన్స్ అయితే సంజన సూపర్, ఇలాంటి అమ్మాయి హౌస్లో ఉండాల్సిందే అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. అయితే హౌస్మేట్స్కి మాత్రం సంజన ఎప్పుడు పోతుందురా బాబు అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఒక్క దొంగతనంతో మొత్తం హౌస్మేట్స్ అందర్నీ పరుగులు పెట్టించింది. నిన్నటి ఎఫెక్ట్ ఈరోజు ఎపిసోడ్లో కూడా గట్టిగానే ఉంది. లేటెస్ట్ ప్రోమోలో సంజన ఇష్యూ గురించి కామనర్ల మధ్య గొడవ జరిగింది. ఆ అమ్మాయి ఒక్కదాని వల్ల మొత్తం మా టీం మెంబర్స్ అందరూ మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయారు అంటూ సృష్టి ఫైర్ అయింది. మరోవైపు సంజన గారికి 2 డేస్ హౌస్లోకి నో ఎంట్రీ ఓకేనా అంటూ జవాన్ పవన్ కళ్యాణ్ ప్రపోజల్ పెట్టాడు. దీనికి అందరూ ఓకే చెప్పారు. మనీష్ ఓకేనా అని హరీష్ అడిగితే డన్ అన్నాడు. అయితే ఆమెకి ఇక కంప్లీట్ నో ఎంట్రీ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇంతలో అందరూ ఓనర్లే కానీ నేను పిలవాలనుకున్నప్పుడు పిలుస్తాను